నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో ఈరోజు మనం అమరావతిలో ఒక ప్రత్యేకమైన రోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అమరావతికి లైఫ్ లైన్‌గా కూడా పరిగణిస్తారు దీన్ని. అదే E3 రోడ్డు. మేబీ E3 రోడ్ అనగానే అందరికీ స్ట్రైక్ అవ్వకపోవచ్చు కానీ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో అది అమరావతికి నిజంగానే లైఫ్ లైన్‌గా ఎందుకు పనిచేస్తుంది అనేది ఒకసారి మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది రాజధాని నగరంలో అన్ని ప్రధానమైన జోన్లు ఏవైతున్నాయో ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, కమర్షియల్ కానీ వీటన్నిటిని కలుపుకుంటూ వెళ్ళే రోడ్డే సీడ్ యాక్సెస్ రోడ్. రైట్, సీడ్ యాక్సెస్ రోడ్ చూస్తాం మనం. E3 రోడ్ ఇది దాదాపుగా 20 కిలోమీటర్ల రేంజ్ ఉందన్నమాట. అంటే ప్రధానంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని చూసుకున్నట్లయితే రాయపూడి ఏదైతే ఉందో, అంటే అమరావతి పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా రాయపూడి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండబోతుంది రానున్న రోజుల్లో. ఎందుకు అంటే ప్రధానమైన ఏవైతే జడ్జెస్ బిల్డింగ్స్ కానీ, లేదంటే హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఇవన్నీ ఆ పరిసర ప్రాంతాలకు చాలా చాలా దగ్గర. రైట్, అన్నిటికీ కనెక్టివిటీ ఉండేది రాయపూడి చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవ్వబోతుంది కూడా. సో ఇక ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ గురించి మనం మాట్లాడుకుంటే అనేకమైన జోన్లను కలుపుకుంటూ సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోడ్డు వెంట క్వాంటమ్ వ్యాలీ వంటి టెక్నాలజీ హబ్ మరియు భారీ బ్యాంకింగ్ కార్యాలయాలు, రీసెంట్గా నిర్మలా సీతారామన్ వచ్చి ఆ బ్యాంకింగ్స్ అన్నీ కూడా ఆ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. మనం అంతా చూసాం అది కూడా. దీంతోపాటు ముఖ్యంగా ఇది ఫ్యూచర్ ఐటీ కారిడార్గా కూడా మారే అవకాశం ఉంది. డెఫినెట్లీ మారుతుందా మారదా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది పక్కన పెడితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ మారే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రహదారి రాజధాని నగరంలోని పశ్చిమ భాగాన్ని విజయవాడ నగరంతో కలుపుకుంటూ వెళ్తుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ దొండపాడు ఏదైతుందో ఆ దొండపాడు వద్ద ప్రారంభమవుతుంది ఇది. అయితే ముఖ్యంగా ఇది ముగించేది ఇక్కడ ఈస్ట్ ఎండ్లో అవుతుంది అనమాట. ఇది ముఖ్యంగా ఇక్కడ విజయవాడలోని కనకదుర్గ వారిది ఏదైతే ఉందో మణిపాల్ జంక్షన్ NH నెంబర్ 16 వద్ద ముగుస్తుంది అనమాట. ముఖ్యమైన లింకులు చూస్తే ఇది దొండపాడు, రాయపూడి, ఉద్దండరాయనిపాలెం, వెంకటపాలెం మీదుగా ఉండవల్లి కరకట్ట రోడ్డును దాటుకుంటూ నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది, టచ్ అవుతుంది. సో ఏ విధంగా వెళ్తుంది అనేది కొన్ని విజువల్స్ కూడా ప్లే అవుతుంటాయి, అవి కూడా చూడవచ్చు మీరు. మొత్తం పొడవు సుమారుగా 21 కిలోమీటర్లు, మొత్తం బడ్జెట్ సుమారుగా 823 కోట్ల రూపాయలు. అంటే అన్ని దశల్లో కలిపి ఫేజ్ 1 కానీ, ఫేజ్ 2 కానీ, ఫేజ్ 3 కానీ ఎన్ని ఫేజులు పెడతారో అన్ని దశల్లో కూడా మొత్తం కలిపి 823 కోట్ల రూపాయలు. ఇందులో ప్రారంభ దశకు సుమారుగా 230 కోట్ల రూపాయలు కాగా, మూడో దశ అంటే ఫ్లైఓవర్ మరియు కనెక్టివిటీకి సంబంధించి దానికోసం అని చెప్పేసి దాదాపుగా 593 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఈ రోడ్డు వెడల్పు చూస్తే ఇది 8 లైన్లు. అంటే ఈ 8 లైన్ల రహదారి, దీని మధ్యలో 11 మీటర్ల వెడల్పుతో BRTS అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ప్రత్యేక మార్గం కూడా కేటాయించారనమాట. అయితే ప్రస్తుతం దీని పరిస్థితి ఎలా ఉంది? జనవరి 2026 ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎందుకు యుద్ధ ప్రాతిపదికన జరగాలి అంటే ఈ రోడ్డుతోనే సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా, లేదంటే కోర్టుకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, MP క్వార్టర్స్ కానీ, లేదంటే జడ్జెస్ బంగ్లాలు కానీ, MLC బంగ్లాలు కానీ, వీటన్నిటికి సంబంధించి ఆ రోడ్డే కనెక్టివిటీ. సో ఇది ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ఇటు ఇన్నర్ రింగ్ రోడ్కి టచ్ చేస్తారు తర్వాత అనేది ప్రచారం జరుగుతోంది, అవుటర్ రింగ్కి టచ్ చేస్తారని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆ సరౌండింగ్ మొత్తం కూడా సీడ్ యాక్సెస్ రోడ్ని కనెక్ట్ చేయొచ్చు. దొండపాడు నుండి వెంకటపాలెం వరకు పనులు ఇప్పటికే పూర్తయిపోయినాయి. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం ఏదైతే ఉందో ఆ ఆశ్రమం నుండి ఉండవల్లి వరకు ఉన్న 3.9 కిలోమీటర్ల మార్గంలో 1.5 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ను జనవరి 2026 మొదటి వారంలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల విజయవాడ నుండి అమరావతికి ప్రయాణ సమయం అనేది చాలా తగ్గే అవకాశం ఉంది. ఇక ఫేజ్ 2 పనులు చూస్తే మంతెన సత్యనారాయణ రాజుకు సంబంధించిన ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడ నుండి ఉండవల్లి వైపు వెళ్లే 3.9 కిలోమీటర్ల మార్గంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఫేజ్ 3లో భాగంగా ఈ రోడ్ను మణిపాల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ సమీపంలో ఉన్న నేషనల్ హైవే 16కి కలిపేందుకు కూడా సుమారుగా 535 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా క్లియర్ అయ్యాయి. అయితే కరకట్ట విస్తరణ పనులు ప్రారంభమైతే వాహనాలన్నీ కూడా E3 రోడ్డు అంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి దాని ద్వారానే మళ్లించబడతాయి అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా రూట్ మ్యాప్, కొన్నిటికి సంబంధించిన ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ మనం చెక్ చేస్తే కనుక ఈ ప్రయాణం రాజధానిలోని కీలకమైన N6 అంటే నార్త్ సౌత్ రోడ్ ఏదైతే ఉందో అది, దాంతోపాటుగా E3 ఈస్ట్ వెస్ట్ రోడ్డుకి సంబంధించి కలిసే జంక్షన్ వద్ద మొదలవుతుంది అనమాట. అయితే దొండపాడు జంక్షన్ దాటాక ఎడం వైపున గ్రామాలు ఒక గ్రామం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక ముందుకు వెళ్లే కొద్దీ అమరావతి ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి దాని తర్వాత కనిపిస్తూనే ఉంటాయి. అయితే పాలవాగు పైన ఒక ఐకానిక్ వంతెన కూడా నిర్మిస్తూ ఉన్నారు. రాజధానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఈ వంతెన నిలవనుందనమాట. అయితే వంతెన దాటగానే రాయపూడి గ్రామం సరిహద్దులు మొదలవుతాయి. ఇది ఇక్కడ ఏంటంటే అందరూ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, MLCలు ఉన్నారో,
జడ్జెస్ బంగ్లాస్ కానీ ఈ ప్రాంతం అనేది చాలా కీలకం అని చెప్పాను నేను వీడియో స్టార్టింగ్లో. అయితే రాజధాని పరిపాలనా కేంద్రానికి సంబంధించి ప్రవేశ ద్వారం లాంటిదే రాయపూడి. ఇది రాజధాని కోర్ ఏరియాకు చాలా దగ్గరగా ఉండే కీలకమైన ఒక ప్రత్యేకమైన గ్రామం. ఈ రోడ్డు వెంట వరుసగా ప్రభుత్వ ప్రముఖుల నివాసాలు కనిపిస్తూనే ఉంటాయి. రాయపూడి దాటాక ఈ భారీ టవర్ల నిర్మాణాలు కనిపిస్తాయి. అయితే మొదట ఉన్న అధికారులు ఐఏఎస్ కోసం నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు ఏవైతున్నాయో అవి కూడా కనిపిస్తాయి. అధికారుల భవనాల తర్వాత శాసనసభ్యులు మరియు శాసనమండలి సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళ కోసం నిర్మించిన నివాస సముదాయాలు అంటే టవర్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయి. రోడ్డు కుడివైపున రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం కూడా ఉంటుందన్నమాట. ఇక ఎడమవైపున ఐటీ, దీంతో పాటుగా అత్యాధునిక సాంకేతిక సంస్థ కోసం భూమిని కేటాయించారు. ఇక్కడ ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం అక్కడే ఉంటుంది. ఇక ఉద్దండి రాయనపాలెం ఎడమవైపున ఉంటుందన్నమాట. ఇది 2015లో ప్రధాని మోదీ ఎవరైతే ఉన్నారో మన ప్రధానమంత్రి మోదీ వచ్చి రాజధాని శంకుస్థాపన శిలాఫలకాన్ని అక్కడ ఆయన స్టార్ట్ చేశారు. సో శంకుస్థాపన కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. అయితే ముఖ్యంగా ఇదంతా కూడా ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం అని ఎందుకు చెప్పుకుంటారంటే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు. దేశ ప్రధాని వచ్చి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి రాజధాని అమరావతికి ఆయన శంకుస్థాపన చేశారు. సో ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. దీనికి సరిగ్గా ఎదురుగా అంటే ఆపోజిట్లోనే వివిధ బ్యాంకులకు సంబంధించిన ప్రధాన కార్యాలయాల కోసం స్థలాలు కూడా ఆల్రెడీ కేటాయించారు. ఇక్కడే ఎస్బీఐ వంటి బ్యాంకుల నిర్మాణాలు కూడా ఇక్కడ ముఖ్యంగా అక్కడే పెట్టాలి అని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎడం వైపున నిర్మాణ పనులు పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి వాళ్ళ భారీ క్యాంప్ ఆఫీస్ కూడా కనిపిస్తూనే ఉంటుంది. అక్కడే అమరావతి పశ్చిమ బైపాస్ ఏదైతే వెస్ట్ బైపాస్ ఉందో ఆ రోడ్డు E3 రోడ్డును దాటుతూ వెళ్తుందన్నమాట. ఇక చివరి రోడ్డుకి ముఖ్యంగా ఉండవల్లి విజయవాడ వైపు వెళ్ళే క్రమంలో ఎడం వైపున తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన భవ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా అక్కడే ఉంటుంది. అయితే రోడ్డుకు కుడివైపున వెంకటపాలెం గ్రామం విస్తరించి ఉంటుందన్నమాట. అయితే ప్రయాణం చివరి దశకు చేరుకోగానే కుడివైపున వెంకటపాలెం గ్రామం కనిపిస్తుంది. ప్రసిద్ధ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు అలాగే మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం ఏదైతుందో ఆశ్రమం ఈ గ్రామ పరిధిలోకి వస్తాయన్నమాట. అయితే E3 రోడ్డు చివరిగా ఉండవల్లి గ్రామ శివార్లలోని కరకట్ట రోడ్డును కలుపుతూ అక్కడి నుండి విజయవాడలో కనకదుర్గ వారధికి సంబంధించి NH నెంబర్ 16 వైపు వెళ్తుంది. సో ఓవరాల్గా అమరావతిలో ఎందుకు సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ ప్రధానమైన ఏవైతే అంశాలు ఉన్నాయో ప్రధానంగా ఏవైతే అమరావతికి సంబంధించిన కనెక్టివిటీ రోడ్లు కానీ ఐకానిక్ బ్రిడ్జ్లు కానీ వంతెనలు కానీ అంటే డిఫరెంట్గా నేషనల్ హైవేస్ కానీ వీటన్నిటిని కనెక్ట్ చేస్తుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు. సో ఇది 8 లైన్ల రోడ్డు కాబట్టి సో దీన్ని పూర్తయితే గనక అంటే కరకట్ట ప్రాంతాన్ని కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే అమరావతి నుంచి విజయవాడకు రావడానికి విజయవాడ నుంచి అమరావతి వెళ్ళడానికి చాలా చాలా మార్గం అయితే సులువు అవుతుంది. ఎందుకంటే ఆ మధ్యలో అమరావతి టు విజయవాడకు సంబంధించిన కొన్ని గ్రామాల దగ్గర రోడ్లు బాగలేదు కాబట్టి సో దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తే అతి త్వరగా అంటే నియర్లీ ఇప్పుడు గంటన్నర పట్టవచ్చు అనుకోండి. సో నియర్లీ ఒక 45 minutes to 1 hour లోపే అమరావతికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా సీడ్ యాక్సెస్ రోడ్డు పరిస్థితి ఇది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.